అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. చేరుండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లైఫ్ లాంగ్ నిలబడి మంచి మారల్ వాల్యూస్తో ఫ్యామిలీకి, సొసైటీకి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు. ఆ ఇష్టం బాగా ఇష్టంతో చెప్పుకొని ఆ బేబీలో బాగా దిగిపోవాలన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ హ్యాపీగా, ఈజీగా ఉంటుంది. అట్లనే డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు అఖిల, మాది నెల్లూరే, నవాపేట. ఫస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. 2 years వరకు అయితే నేనైతే కన్సీవ్ అవ్వలేదు, బికాజ్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత నెల్లూరులో కూడా 2-3 హాస్పిటల్స్ తిరిగాము, ట్రీట్మెంట్ అన్నారు. కొంతమంది అయితే అసలు ఛాన్స్ లేదు నీకు అని అన్నారు. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా చెన్నై తీసుకెళ్లారు, చెన్నైలో కూడా చూపించారు, కానీ అక్కడ కూడా రిజల్ట్ లేదు. బట్ ఎందుకు మా మమ్మీ అందరి ద్వారాగా కనుక్కొని అండాలి మేడం ఆ హాస్పిటల్ ఉంది, ఒకసారి వెళ్దాము, చెక్ చేయించుకుందాము అని చెప్పి ఒకసారి మా మమ్మీయే తీసుకొని వచ్చింది ఇక్కడికి. తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఆ రోజైతే నాకు కిట్లో అయితే పాజిటివ్ వచ్చింది, బట్ బ్లడ్లో కానీ స్కాన్లో కానీ ఎక్కడ నాకైతే అది కనిపించలేదు. మేడం చెప్పారు, నువ్వైతే కాన్ఫిడెంట్గా ఉండమ్మా, ఖచ్చితంగా అవుతుంది, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పి నాకు ఒక మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చి ఒక 1 week తర్వాత రా అమ్మ, అది యూజ్ చేసిన తర్వాత నీకేమైనా పీరియడ్స్ అలా వస్తే కాదు, అయితే మాత్రం కన్సీవ్ అవుతావు అని అన్నారు మ్యామ్. అలానే మీరు ఇచ్చిన మెడిసిన్ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నేను చెకప్కి రాలేకపోయాను. తర్వాత నేను మేలో వచ్చాను, తర్వాత మే 1st చెకప్కి, తర్వాత జూలైలో వచ్చాను. అప్పటికి నేను వచ్చి మ్యామ్కి చెప్పాను, ఇట్లాగా నర్సులు మ్యామ్కి చెప్తే, మేడం ఇట్లా నాకు పీరియడ్ రాలేదు, ఆ రోజు మీరు ట్యాబ్లెట్ ఇచ్చారు, దానివల్ల రాలేదు అని అంటే, ఇన్ని రోజులు ఎందుకు రాలేదమ్మా అన్నారు. ఇట్లా రాలేకపోయాను మేడం అని అన్నాను. బట్ నేను ఇక్కడి నుంచి నాకు స్కాన్ రాశారు. స్కాన్కి నేను వెళ్తుండగానే ఇక్కడి నుంచే నన్ను అందరూ విష్ చేసి మోటివేట్ చేసి కన్ఫామ్గా నువ్వు ప్రెగ్నెంట్ అన్న రిజల్ట్తో వస్తావు అని చెప్పి అన్నారు. అట్లానే నేను వెళ్ళగానే నాకు అప్పుడు 3rd month పెట్టింది మ్యామ్. అసలు అక్కడే నేను ఇక్కడి నుంచి వెళ్ళటానే పీసీఓడి ఉంది కదా, అవ్వదేమో అన్న ఒక భయంతోనే నేను వెళ్ళాను. కానీ జయలత మేడం ఉన్నారు, ఆ మేడం అయితే నన్ను అసలు దగ్గరికి తీసుకొని విష్ చేసి, దేవుడు తోడుగున్నాడు, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు, ఆ రిజల్ట్ వస్తుందని చెప్పారు మేడం. అంతే హ్యాపీనెస్తో నేను తిరిగి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యాను మ్యామ్. అప్పటి నుంచి కంటిన్యూస్గా చెకప్స్కి రావడం, ఇట్లా చేయడం చూస్తూ ఉన్నాను. 4th month వరకు కూడా మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నాను, అందరూ చెప్పింది రివ్యూస్ వింటున్నాను, చేస్తున్నాను. టాక్ టు బేబీ పని చేస్తుందా, నాకు ఒక డౌట్ ఉండింది మ్యామ్. నేను చదువుకున్నాను కానీ ఎక్కడో ఒక డౌట్ ఉండింది. తర్వాత 4th monthలో భాస్కర్ సార్కి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు సార్ చెప్పారు నాకు, ఇట్లా యూఎస్ నుంచి మెయిల్స్ వస్తాయమ్మా, టాక్ టు బేబీ చెయ్యాలి అని చెప్పి యూట్యూబ్లో ఎంతోమంది వెతుక్కుంటున్నారు, ఆ అవకాశం లేని వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఇట్లా లైవ్ల్లోనో వీడియోస్లోనో చూసుకుంటున్నారు, కానీ మీకు చేతుల్లోనే ఉండి కూడా మీరు చెయ్యట్లేదు అన్నప్పుడు ఓకే ఆలోచించాను. ఆలోచించి ఇంకా 5th month నుంచి నేను టాక్ టు ది బేబీ అనేది కంటిన్యూ చేశాను మ్యామ్. కంటిన్యూ చేశాను. టాక్ టు ది బేబీ బుక్ అయితే మాత్రం మామూలుగా తెలియదు కొంతమందికి, ఆ టాక్ టు బేబీ ఏ విధంగా చేసుకోవాలి అనేది. మామూలుగా ఉంది చెప్పేసుకుంటారు, ఇలా బేబీ అలా అలా అలా, కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, ఇంకా బేబీకి డెవలప్ అవుతుంది అని చెప్పి ఆ టాక్ టు ది బేబీ బుక్ అనేది నాకైతే చాలా బాగా యూజ్ అయింది మ్యామ్. 10 chapters ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మ్యామ్. దాంట్లో వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు బేబీ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది. మీటింగ్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు మాట్లాడడం వల్ల మా మమ్మీకి అయితే ఫుల్ సెంటిమెంటల్ మ్యామ్. మీరైతే
నా బిడ్డ ఇక్కడికి వచ్చి ఆండల్ మ్యామ్ హస్తవ చేయి పడింది, కన్సీవ్ అయ్యింది. ఇప్పటి వరకు అడిగిన ప్రతి ఒక్కరికి మా మమ్మీ అదే చెప్తుంది మ్యామ్. అనంటే మధ్యలో కూడా మేము కొంచెం హాస్పిటల్ డైవర్ట్ అవుదాము అని కూడా అనుకున్నాము. వేరే అందరూ చెప్తున్నారు ఎందుకు నార్మల్గా గవర్నమెంట్లో చూపించుకోండి అది ఇదని. కానీ మా మమ్మీ చెప్పింది, నేను 2 years వరకు నా బిడ్డకి పిల్లలు లేరు. చెన్నై తిరిగాను, నెల్లూరు తిరిగాను, అంతా చూపించాను, లేదు. కానీ ఆండాల్ మ్యామ్ దగ్గరికి వచ్చాక మేడం చేపడ్డాక నా బిడ్డ కన్సీవ్ అయ్యింది. ఎంతైనా ఏం జరిగినా కానీ నేను డెలివరీ మేడం దగ్గరే చేసుకుంటానని చెప్పింది మ్యామ్. ఇప్పటికీ మా మమ్మీ దాని విషయంలో అయితే ఎమోషనల్ ఏడ్చేస్తుంది. లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు కూడా తను చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. అట్లాగే ఇంకా హాస్పిటల్ అట్మాస్ఫియర్ అయితే మ్యామ్ అది నెంబర్ 1 మ్యామ్. నెల్లూరే కాదు ఎక్కడైనా కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది ఉండదు, లేదు కూడా నాకు తెలుసు మ్యామ్. నేను తర్వాత కూడా బయట హాస్పిటల్ బయట మీకు వచ్చిన అవార్డ్స్ కానీ ఇవన్నీ చూసి ఓకే ఇక్కడే కాదు అబ్రాడ్ కంట్రీస్లో కూడా మేడం ఇట్లా ట్రై చేస్తున్నారు అని అంటే మనం కూడా చేసుకోవాలి, ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి 5th మంత్ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్తో టాక్ టు బేబీ చేశాను. అట్లనే అండ్ ఆ రిజల్ట్ కూడా నాకు చూపించింది నా బేబీ. 8th మంత్లో ఒకసారి చెకప్కి వచ్చినప్పుడు ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది అని చెప్పారు. నేను అప్పుడు ఒక్కసారి ఏందనంటే నేను అటెండ్ అయిన వీడియోస్ చూశాను. అంటే కొంతమందికి కార్డ్ చుట్టుకొని ఉంటుంది, బేబీ చెప్పుకోగానే అది వచ్చేస్తుంది, ఉమ్మ నీరు ఎక్కువేనంటే. సో అలాగే నేను ఒకసారి ట్రై చేశా, నాన్న అమ్మకి ఉమ్మ నీరు కొంచెం ఎక్కువగా ఉంది, సో అది నెక్స్ట్ టైం స్కాన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అవ్వకూడదు, అది ప్రాబ్లం అంటున్నాన్న, మమ్మీకి హెల్ప్ చేయాలని చెప్పి నేను అలానే చెప్పుకున్నాను. నెక్స్ట్ టైం స్కాన్కి వచ్చినప్పుడు నాకు ఆ ఉమ్మ నీరు అనేది నార్మల్గా ఉంది మ్యామ్. అసలు అది పెరగలేదు, ఏం లేదు. షుగర్ టెస్ట్కి అంటే ఉమ్మ నీరు పెరిగినప్పుడు షుగర్ కూడా కొంచెం పెరుగుంటుందేమోనమ్మా, టెస్ట్ చేసుకోనని చెప్పి నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను ఆ నైటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి చెప్పుకుంటున్నా, నా అట్లా పెట్టుకొని స్పర్శ పెట్టుకొని చెప్పుకుంటున్నా. రేపు మార్నింగ్ వచ్చి మనకి షుగర్ టెస్ట్ ఉందమ్మా, రాకూడదు, నార్మల్ రావాలి రిపోర్టు, నువ్వే దానికి హెల్ప్ చేయి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పి నేను చెప్పుకున్నాను. సో నెక్స్ట్ డే కూడా నా రిపోర్ట్స్ అనేవి నార్మల్గా వచ్చాయి మ్యామ్. సో అట్లానే మళ్ళీ 9th మంత్ స్టార్టింగ్ పెట్టగానే నాకు చెకప్కి వచ్చాను మ్యామ్. చెకప్కి వచ్చి వెళ్ళిపోయాను ఇంటికి, మార్నింగ్ వెళ్ళిపోయాను. ఆ డే అంతా నాకు ఏం అనిపించలేదు. సెకండ్ డే మాత్రం పొత్తు కడుపులో నొప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంది. అంటే ఒక 5 minutes రావడం ఆగిపోవడం ఏంటంటే కొంచెం ఎక్కడో 9th మంత్ పెట్టేసింది కదా, డెలివరీ అయిపోయిద్దేమో. కానీ నేను అనుకున్నా, నాన్న ఇంకా వీక్స్ టైం ఉంది, 37 to 40 weeks లోపల పుడితే బేబీ హెల్తీగా ఉంటుంది, నువ్వు ఆ టైంలోనే పుట్టాలి, నీ మమ్మీ కూడా పెయిన్ కొంచెం తట్టుకోలేకపోతుంది, ఇప్పుడు ఇది టైం కాదు నాన్న నువ్వు రావడానికి, కొంచెం నువ్వు పెయిన్ తగ్గించానని నేను చెప్పుకున్నా. 1/2 hourకి నాకు ఆ పెయిన్ అనేది రాలేదు మ్యామ్. అసలు ఆ పెయిన్ రాలేదు, నార్మల్గా ఉన్నాను. అప్పుడు ఇంకా అదొక హ్యాపీనెస్, ఇంత రెస్పాండ్ అవుతుందా నా బేబీ నాకు ఇంత సపోర్ట్ చేస్తుందా, ఇంత రెస్పెక్ట్ చేస్తుందా, ప్రతి ఒక్కటి నేను చెప్పుకున్న ప్రతి దానికి తను మూమెంట్ ఇస్తుంది. నేనైతే మార్నింగ్ మ్యామ్ అంటే ఒక టైం ఎట్లా అంటే అట్లా మాట్లాడకుండా ఒక పద్ధతిగా మాట్లాడుకుంటా. మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను వాకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే తను మూమెంట్ ఇస్తుంది. తను మూమెంట్ ఇచ్చిన తర్వాత వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత నాన్న వాకింగ్ అయిపోయింది, ఇప్పుడు బ్రీతింగ్ చేసుకుందాము, బ్రీతింగ్ చేసిన అట్లాగా నేను ఏమేమి చేస్తున్నానో ప్రతి ఒక్కటి చెప్తాను మ్యామ్ తనకి. మమ్మీ ఇప్పుడు ఇది చేస్తుంది, పని చేస్తుంది, దీనికి నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, లేదంటే మమ్మీకి సపోర్ట్ చేయి అని చెప్పి చెప్పుకున్నాను. ప్రతిదీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది మ్యామ్, ఎక్కడా కానీ ఏది లేదు. ఎక్సర్సైజులు కూడా కొంతమంది ఏంటంటే ఒక 5 minutes చేయడము, అమ్మో నేను చేయలేకపోతున్నాను అని అనుకోవడం అట్లా ఉండింది. కానీ నేను అనుకున్నా, నేను చేస్తాను నాన్న, నీకెంతవరకు అది కంఫర్ట్గా ఉందో ఆ టైం వరకు నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి. ఇఫ్ ఇన్ కేస్ మమ్మీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేస్తుంది, నీకు లోపల అన్కంఫర్ట్గా ఉంది అని అంటే నాకు ఏదో ఒక మూమెంట్ ఇవ్వనంటే, అట్లానే ఒకసారి స్క్వాట్స్ ఏం చేశానంటే డైలీ 15 to 20 వరకు చేశాను మ్యామ్. అయితే ఒకసారి మూమెంట్ ఇస్తుందా లేదా అని చెప్పి 35-40 చేశా. వెంటనే 40కి మూమెంట్ ఇచ్చింది. మూమెంట్ ఇచ్చేసి ఓకే నువ్వు ఓకే అని చెప్పి ఇంక అక్కడితో ఆపేశాను మ్యామ్. ప్రతిదీ మీరు చెప్పింది అంటే కొంతమంది ఏంటంటే వస్తారు విజిట్స్కి, వెళ్తుంటారు, చేస్తుంటారు,
కన్సీవ్ అయిపోయాము, ఓకే, అది లైట్. అంటే సెకండ్ డెలివరీ వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అది అనేది మనకు తెలీదు. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మాత్రం బెస్ట్ మ్యామ్ ఈ హాస్పిటల్ అయితే, అది మాత్రం కన్ఫామ్గా చెప్పగలం. నేనైతే మాత్రం అదే, ఎందుకంటే 2 years తర్వాత పీసీఓడి అసలు నాకు పిల్లలే పుట్టనన్నారు. అట్లాంటిది మ్యామ్ దగ్గరికి వచ్చాక కన్సీవ్ అయ్యాను. ఆ డెలివరీ ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలీదు, ఎందుకంటే చూడం కదా, వీడియోలు చూడము, ఏమీ చేయము, ఈ టాపిక్ కూడా ఏముండదు ఆ డెలివరీ గురించి. నాకైతే తెలీదు. కన్సీవ్ అవ్వగానే ఓకే హ్యాపీగా అయ్యాను. కొన్ని మంత్స్ వస్తుండగా నేను ఎలా డెలివరీ చేసుకుంటాను, ఏంటి నా పరిస్థితి, సి సెక్షన్కి వెళ్తానా, నార్మల్కి వెళ్తానా, ఓకే. నాకు హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా బాగుంది, అంతా ఫుల్ సపోర్ట్ 100%. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ ఎంత సపోర్ట్ ఇస్తుందో, ఎందుకంటే చెకప్ వచ్చినంత వరకు మనం హాస్పిటల్లో ఉంటాము, ఆల్మోస్ట్ ఎక్కువ టైం అనేది ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, అయితే మదర్ కానీ ఫాదర్ కానీ హస్బెండ్ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళు కూడా పాజిటివ్ మైండ్తోనే మనకు అన్ని చెప్పాలి. కొంచెం నెగిటివ్గా నువ్వు చేసుకోలేవులే, ఎందుకు సి సెక్షన్కి వెళ్ళు, నీకు అవుతుందో లేదో అని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం అవాయిడ్ చేసి పాజిటివ్గా ఉండే వాళ్ళ దగ్గర ఉండాలి. నాకైతే నా చుట్టూ ఉన్నారు మ్యామ్. ఫస్ట్ మా నాన్నమ్మకి 4 నార్మల్ డెలివరీస్, దాంట్లో మా డాడీ 4 నార్మల్ డెలివరీస్, ఆ తర్వాత మా మమ్మీ, నేను మా అన్నయ్య నార్మల్ డెలివరీ. సో వీళ్ళిద్దరు మాకు చెప్తూనే ఉంటారు, ఇట్లా చేసుకుని అన్నా, నువ్వు నార్మల్ డెలివరీ చేసుకుని ఎందుకు చేసుకోలేవు, నేను 4 కన్నాను, మీ అమ్మ చూడు 2 కనిందని మా నాయనమ్మ చెప్పడము. వాళ్ళు అంటే కొంచెం పాతకాలం కదా, ఆ రోజుల్లో ఇట్లా కషాయం తాగు, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండు అని చెప్పి నన్నైతే ఎక్కడా తక్కువ చేయలే. నువ్వు చేసుకోలేవు, ఎందుకు, ఏంటి అంటే పీసీఓడి కదా, ఈ జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా మిస్క్యారేజ్ అవుతుందేమో అని అట్లాంటి థాట్సే నాకు ఎవ్వరు మా ఇంట్లో ఇవ్వలేదు మ్యామ్. మా నాయనమ్మ, మా మమ్మీ, మా డాడీ, మా హస్బెండ్ కానీ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. వాళ్ళైతే ఫస్ట్ నుంచి నువ్వు నార్మల్గా చేసుకుంటావు, ఖచ్చితంగా మ్యామ్ 99% నార్మల్ డెలివరీయే చేస్తారు. ఆ 1% ఏదంటే బేబీ కోసం, ఎక్కడైనా బేబీకి కొంచెం ఏమైనా తక్కువ అంటే రిస్క్ ఏమో అన్న టైంలో నా 1% మాత్రమే సి సెక్షన్కి వెళ్తారు. 99% నార్మల్ అని చెప్పి ఫస్ట్ నుంచి నేను అదే ట్రస్ట్ చేశాను, అదే జరిగింది కూడా మ్యామ్. నాకు మండేనే డెలివరీ అయ్యింది. నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అసలు ఈ రోజుకి నేను చెప్పుకుంటున్నా ఇంట్లో వెళ్ళి, నేను ఇంత వెళ్ళి ఇట్లా చేసుకున్నాను, చెందాను అని చెప్పి. నాకైతే మేడమ్స్లో జయలత మేడం, విజయలక్ష్మి మేడం డైట్ చెప్తారు మేడం, శాంత మ్యామ్, లక్ష్మి మ్యామ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యాక్టివిటీ మ్యామ్, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఎట్లా ఉంటాయంటే, అంటే నార్మల్గా ఏదో ఒక పేషెంట్ వచ్చారు, ఓకేనమ్మా నీకు అంతా బాగానే ఉంది, అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, నెక్స్ట్ చెకప్ ఎప్పుడు వచ్చేసాయి అని అంటారు. అలా కాదు మ్యామ్, ఇక్కడ వచ్చి తన సొంత బిడ్డని ఎలా దగ్గరికి తీసుకొని భుజం మీద చేతట్టి చేస్తారో అలాగా చేశారు మ్యామ్ ఇక్కడ అంతా మేడం వాళ్ళు కానీ అంతా కానీ. నాకైతే జయలత మ్యామ్ అయితే వచ్చిన ప్రతిసారి దేవుడి గురించి చెప్తుంది, నువ్వు దేవుడిని నమ్ము, మేడంని నమ్ము, వీళ్ళిద్దరిని నమ్ముకో, నీకు ఖచ్చితంగా అవుతుంది అని. విజయలక్ష్మి మ్యామ్ అయితే డైట్ కరెక్ట్గా చేయను అన్న, అయిపోద్ది చేసేసాయి. ఒక పేషెంట్ పేరు పెట్టి పిలవడం అయితే నాకైతే నన్ను ఇంతవరకు అఖిల అని పిలిచింది లేదు మ్యామ్. అందరూ నాన్న నాన్న నాన్న, మా ఇంట్లో మా మమ్మీ ఎలా పిలుస్తుందో అట్లనే. నాకు అది ఇంకా బాగా నచ్చింది. ఆ యాక్టివిటీ మ్యామ్ కూడా ఆ రోజు నేను డెలివరీ వెళ్ళిపోయేటప్పుడు కూడా తను ఇచ్చిన బ్లెస్సింగ్స్ అయితే నాకు మిరాకిల్ మ్యామ్. అండ్ అట్లాగా మాకు అందరూ సపోర్ట్ చేశారు, నర్సులు కూడా. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ అంటే మీరు ఈ కాన్సెప్ట్ అనేది పెట్టుకున్నారు, టాక్ టు ది బేబీ, సమాజానికి మంచి బిడ్డని ఇవ్వాలి, హెల్దీ బేబీని ఇవ్వాలి అని. ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు ఇక్కడున్న వాళ్ళందరూ సపోర్ట్ మ్యామ్. ఎక్కడ నేను గమనించాను, ఎవరైనా ఒకళ్ళు కొంచెం ఇసుక్కుంటారేమో, అలా చేస్తారేమో అని అనుకున్నాను, కానీ లేదు, మీరు ఏ కాన్సెప్ట్ అయితే ఇది స్టార్ట్ చేసి దీన్ని ఇది చేశారో దానికి 100కి 1000% మ్యామ్స్ అందరు ఇస్తున్నారు. అదైతే నాకు ఫుల్ హ్యాపీ. నేను ఒక విషయంలో కూడా కొంచెం 7th month 6th monthలో కొంచెం లోగా ఫీల్ అయ్యాను. అప్పుడు శాంత మ్యామ్ అయితే పర్సనల్గా తీసుకెళ్ళి తన రూమ్లో కూర్చోబెట్టుకొని తన లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది, ఇప్పుడు నా కొడుకు నేను చేసుకున్నాను, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేడం దగ్గరే నేను ఉన్నాను, అప్పుడే టాక్ టు ది బేబీ కాన్సెప్ట్ అనేది వచ్చింది.
నేను ఇలా చేసుకున్నాను, ఇప్పుడు నా కొడుకు ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ అని చెప్పుకోగానే బూస్టప్ వచ్చింది. తర్వాత ఒక బుక్ ఎక్స్పీరియన్స్ చూపించారు మేడము. అది తన సందే కాకుండా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. ఒక మ్యారీడ్ లైఫ్లో ఇట్లా ఉంటుంది కానీ ఎవరు చెప్పరు మ్యామ్ అలాగా, ఎవరు చెప్పరు, కనుక్కోరు అసలు ఏంటి అనేది. ఇంకోటి మీ నార్మల్గా పేషెంట్ వచ్చిందంటే మ్యామ్ ఏంటి నా కండిషన్ ఏంటనంటే కండిషన్ బాగుందాం. కొంతమంది ఏంటంటే మాట్లాడనివ్వరు పేషెంట్ని, తొందరగా పంపించేసేయాలి నెక్స్ట్ ఉన్నారు అని చెప్పి. అట్లా కాదు, ఎంతసేపు మేము మాట్లాడతామన్నా మీరు ఓపిక్గా వింటారు, దానికే మీరు రెస్పాండ్ ఇస్తారు, బాగా చెప్తారు, ప్రతిదీ నిదానంగా పిన్ టు పిన్. ఒక పసిబిడ్డ కనుక మనం చిన్నగా తినిపిస్తామన్నా అట్లాగా మ్యామ్ అయితే ప్రతిదీ నాకు చెప్పారు. నేను అలానే చేసుకున్నాను. అండ్ అలా దివ్య మేడం కూడా మ్యామ్ నాకు లాస్ట్ 2 months నుంచి దివ్య మేడం ఇక్కడికి వచ్చున్నారు. దివ్య మ్యామ్ కూడా ఫుల్గా అసలు ఆ మ్యామ్ స్మైలింగ్ ఫేస్ కానీ ఆ కొంతమంది నవ్వును చూసే రిలాక్స్ అయిపోతారు మేడం కూర్చొని ఇట్లా అన్నప్పుడు. నాకైతే కొంచెం పొట్ట కనిపించేది కాదు. అందరు అనేవాళ్ళు ఏంటి నీకు కనిపించట్లేదు అని అంటే, తర్వాత నేను అది డౌట్ పడిపోయింది నాకు, నా బేబీ గ్రోత్ అవుతుందా లేదా ఏంటి అని. నేను చెప్పుకున్నా, నాన్న నీకు ఓకే కదా, లోపల స్పేస్ అంతా కంఫర్ట్ కదా, ఓకే అయినా ఎందుకని చెప్పి నేను చెకప్కి వచ్చినప్పుడు దివ్య మ్యామ్ని అడిగా, మ్యామ్ ఇలా అంటున్నారు నన్ను అందరూ అని అంటే మ్యామ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే వేరు. ఎందుకంటమ్మా మీ వెయిట్ మీ హైట్ని బట్టి అది ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి అది వేరు అని చెప్పారు మ్యామ్. అప్పటి నుంచి అది కూడా తీసేసాను మైండ్లో. ఫస్ట్ నేను కన్సీవ్ అవ్వడం ఇక్కడ, అది అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ ఇక్కడ. తర్వాత ఎవ్రీ మంత్ చెకప్కి రావడం, యాక్టివిటీస్కి నేను తక్కువే వచ్చాను, కానీ వచ్చిన దాంట్లోనే మేడం చేయించారు. కాన్సన్ట్రేషన్గా హస్బెండ్ అండ్ వైఫ్ని కూర్చోబెట్టి ఇది చెయ్యండి అని అంటే ఆ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల లోపల బేబీకి అనేది కాన్సన్ట్రేషన్ వెళ్తుంది, అది రెస్పాండ్ అవుతుంది. రేపు పొద్దున్న బేబీ బయటకు వచ్చాక అదే నాలెడ్జ్ ఖచ్చితంగా చూపిస్తుంది అని చెప్పారు. వీడియోస్ కూడా నేను చూశాను, అన్నీ చేశాను. అట్లనే నేను మా హస్బెండ్ వచ్చాము, ఒక్కళ్ళు ఉన్నా. కానీ ఇక్కడ ఏంటంటే మ్యామ్ యాక్టివిటీలో ఒకళ్ళే వచ్చారు, నెక్స్ట్ టైం పెట్టుకుందాంలే అందరినీ అని అట్లా లేదు. ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా వాళ్ళకి ఆ క్లాస్ అనేది కంపల్సరీ మీరు చేస్తారు. ఆ రోజు నేను వచ్చినప్పుడు కూడా ఎవరూ లేరు, నేను మా హస్బెండ్ ఇంకొక పేరు ఉన్నారు అంతే, మా నలుగురికి. ఫస్ట్ అయితే మేమిద్దరమే ఉన్నాం. ఏంటి ఇద్దరే కదా అని లేకుండా యాక్టివిటీ మ్యామ్ అయితే హుషారుగా మాట్లాడి మమ్మల్ని బూస్టప్ చేసి నన్ను మా హస్బెండ్ని యాక్టివిటీ చేపించి దానంతా. సో దాని రిజల్ట్ నేను తెలుసుకున్నా. సో నేను ఇంటికి వెళ్ళి తర్వాత అయ్యే గేమ్స్ నేను ప్రాక్టీస్ చేయడం, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నా బేబీ నాకు మూమెంట్ ఇవ్వడం, ఇవన్నీ నేను గమనించుకున్నాను, చేశాను. వాళ్ళ డాడీ మాట్లాడినప్పుడు కూడా భలే మూమెంట్ ఇస్తుంది మ్యామ్. మా మమ్మీ కూడా నైట్ అయిపోయి అంతా తన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని నైట్ ప్రశాంతంగా వచ్చి కూర్చుంటుంది నా దగ్గర. నాన్న ఇట్లా నువ్వు అమ్మ చెప్పిన మాట వినాలి, అమ్మమ్మ చెప్పిన మాట వినాలి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అలానే. అంటే మనం బేబీకి చెప్పుకోవడం అంటే ఇట్లా చెయ్యి, నువ్వు ఇలా ఉండు అనేది కాకుండా నాకు లక్ష్మీ మ్యామ్ చెప్పారు, ఆ మెడిటేషన్ మ్యామ్, నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ బేబీ కానీ నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పుకోకూడదు, ఆల్రెడీ నువ్వు స్ట్రాంగ్ బేబీ, హెల్దీ బేబీ అని చెప్పుకోవాలి అని అన్నారు. సో అట్లనే చెప్పుకున్నాను, అట్లనే ఉండింది నాకు. ఇంకా ఫస్ట్ నుంచి నేను కన్సీవ్ అయినప్పటి నుంచి నేను నా బేబీ ఎలా ఉండాలి, ఎలా పుట్టాలి అనేది చెప్పుకున్నాను మ్యామ్. దానికి 100% రిజల్ట్ ఇచ్చింది నా బేబీ. నేనైతే నా అలానే కావాలని అనుకున్నా. చక్కటి ముక్కు, ఎర్రటి పెదాలు, కళ్ళు, ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ చెప్పాను నిదానంగా చెప్పుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్స్ నాలానే దిగాయి. అందరూ మేడమ్స్ అందరూ వచ్చి నీలానే ఉంది, నీ ప్రింట్ దిగింది, నీ జూనియర్ అని అనడం. నేనైతే ఇంకా నేను నైట్ డెలివరీ అయ్యాను మ్యామ్. ఇంకా మేడమ్స్ అందరి కోసం, విజయలత మ్యామ్, విజయలక్ష్మి మ్యామ్, యాక్టివిటీ మ్యామ్ గురించి, శాంత మ్యామ్ గురించి అందరి కోసం వెయిటింగ్. నేను ఎప్పుడు వస్తారు, నా బేబీని ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు వస్తారా అని మార్నింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళు రాగానే నా హ్యాపీనెస్ అంతా ఇంకా డబుల్ అయ్యింది. నా బేబీని చూసి బ్లెస్ చేశారు. ఇంకా మా మమ్మీకి అయితే ఇంకా ఆనందం పట్టలేక మేడమ్స్ అందరితో ఉండింది. ఎప్పుడు పెయిన్స్తో వచ్చావు, ఎప్పుడు డెలివరీ అయింది? నాకు మండే మ్యామ్, ఈ వీక్ మండే ఈ 7:30కి అట్లాగా పెయిన్స్ అయితే రాలేదు మ్యామ్. ఉమ్మనీరు లీక్ అయ్యింది. జస్ట్ ఉమ్మనీరు లీక్ అయ్యంగానే కొంచెం ఒక 10 minutes వెయిట్ చేశా.
ఇది ఉమ్మనీరా కాదా అని డౌట్. సో అప్పుడు కూడా అది లీక్ అవుతుండడం కూడా నేను చెప్పుకున్నాను ఆ బేబీకి, నాన్న ఓకే నువ్వు బయటకు వచ్చే టైం ప్రిపేర్ అవుతున్నావా, ఓకే నాకు చెప్పు అని అనగానే నా బేబీ కొంచెం లైట్గా కదులుతూ ఉంది. కానీ 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు నాకు చెప్పారు ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకుంటాను, దానికి మమ్మీకి హెల్ప్ చేయి. అండ్ మెయిన్ మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటనంటే 25% మెడిసిన్, 25% మేము, 25% నీ బేబీ, 25% నువ్వు, 100% ఇచ్చారు అంటే ఖచ్చితంగా హెల్దీ బేబీని నువ్వు బేబీ నార్మల్గా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకుంటా. మెయిన్ 9th మంత్ స్టార్ట్ అయిన కానీ మెయిన్ ఫస్ట్ నేను చెప్పే మాట అదే మ్యామ్. దాని తర్వాత నార్మల్ డెలివరీ అని చెప్పుకోవడమే కాకుండా నార్మల్ డెలివరీ అయ్యి బయటకు వచ్చేంత వరకు నీ హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండాలి నాన్న అని మీరు చెప్పారు. దానికి ముందు ఇది నాకు తెలీదు హార్ట్ బీట్ గురించి అని. తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు మ్యామ్ వాళ్ళు చెప్పారు. మ్యామ్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పుకున్నాను, అన్న నేను నార్మల్ డెలివరీ ఖచ్చితంగా నేను చేసుకుంటాను, మ్యామ్ చేస్తారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, 1% అంటావా నీకోసం నేను ఓకే అని చెప్పుకొని, ఇంకోటి మెయిన్ అన్న నీ హార్ట్ బీట్ నార్మల్గా ఉండాలి, ఎక్కడ రేజ్ అవ్వకూడదు, తగ్గకూడదు అని చెప్పుకున్నాను. అట్లనే నా బేబీ నాకు మూమెంట్ ఇచ్చింది. ఇంకా మండే 7:30కి అట్లా నాకు ఉమ్మనీరు లీక్ అయింది, వచ్చేసాను. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి వెంటనే జయలలిత మ్యామ్కి మా డాడీ కాల్ చేసి మేడం పాపకి ఇలా ఉంది అనగానే వెంటనే వచ్చేసాను సార్ అని అన్నారు. ఇంకా వచ్చేసాం. వచ్చిన తర్వాత మ్యామ్, నేను వచ్చినప్పుడు మ్యామ్ మాత్రమే ఉన్నారు. మ్యామ్ ఉండి దగ్గరుండి తీసుకెళ్ళి చూసి చెకప్ చేసిన తర్వాత ఓకే డెలివరీకి సిద్ధం అని చెప్పి చేశారు. ఇంకా 1/2 అవర్ అట్లా పెయిన్స్, నాకు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కొంచెం అయిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మ్యామ్. బట్ ఆ పెయిన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు ఇచ్చిన సపోర్ట్, మెంటల్ సపోర్ట్ పక్కన మా మమ్మీ అయితే ఇంకా నేనేమో కొంచెం ఏడ్చినా ఏం చేసినా కానీ తను చూడలేదు, అందుకని తనేమో పక్కనుండింది. కానీ ఒక అమ్మ పక్క నుండి ధైర్యం ఇస్తే ఎలా ఉంటుందో అప్పుడు నర్సులు కానీ మ్యామ్లు కానీ అందరూ ఎక్కడైనా నేను గమనించాను, ఇంత పెయిన్స్ పడుతుంది కదా, ఇంత చేస్తుంది కదా అమ్మాయి, ఎవరైనా ఇజుక్కుంటారేమో అనుకుని నేను ఆ పెయిన్స్లో కూడా గమనించాను అందరినీ. ఊరు లేదు మ్యామ్, అసలు నన్ను ఎట్లా ట్రీట్ చేశారంటే మా మదరు, మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేసి అసలు ఫుల్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు మ్యామ్. అందువల్ల నేను చేసుకున్నాను. మిరాకిల్ ఏంటంటే థియేటర్కి వెళ్ళిన ఆ పెయిన్స్ మధ్యలో ఎక్కడో డౌట్ వచ్చింది, సి సెక్షన్కి వెళ్తానేమో అని. తర్వాత మేడం వచ్చి చెప్పారు, అట్లా నువ్వు ప్రెషర్ తీసుకోమాక, నువ్వు ప్రెషర్ తీసుకున్నావంటే సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది అని. కానీ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా నా బేబీ హెడ్ పైనే ఉండింది మ్యామ్, కిందకి వెళ్ళలా. అయితే అప్పుడు నేను ఇంకా పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి పైకి చెప్పుకోలేక మనసులో చెప్పుకున్నా, నాన్న నీ హెడ్ పైనే ఉంది, ఇంకా టర్న్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. నేను అనుకున్న 10 minutesకి నా బేబీ హెడ్ టర్న్ అయ్యింది. ఆ టైంలో కూడా నా చేత ఎక్సర్సైజులు చేయించి మంచిగా చేయించి ఉన్నారు. నేను థియేటర్కి వెళ్ళిన 20-25 minutesలో బయటకు వచ్చేసాను మ్యామ్. నాకు అది మిరాకిల్. మా వాళ్ళు అందరూ ఉండి ఏ టైం బేబీ టైం 10:52 మ్యామ్. అందరు గుడ్ టైమింగ్స్, గర్ల్ పాప పుట్టింది అదృష్టం అని చెప్పి ఇంకా అన్నారు. మా వాళ్ళు అందరూ అయితే థియేటర్ బయట వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే కదా వెళ్ళింది అప్పుడే సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి అందరూ అనుకున్నారు. అంటే ఆల్మోస్ట్ నేను కాదేమో ఇంకెవరు అని అనుకున్నారు. కానీ తీసుకొచ్చి చూడగానే మా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవడం. నేనైతే థియేటర్లో మిమ్మల్ని గమనించాను మ్యామ్. నేను వెళ్ళగానే మీరు రాలేదు, ఇవేంటి మేడం లేరా, మేడమే కదా నాకు చెయ్యాల్సింది అని అన్నాను. అట్లా అనుకున్న సెకండ్ మీరు వచ్చారు. ఇంక నేను అక్కడ రిలాక్స్ అయిపోయాను. జస్ట్ ఒక 3 pushes నా బేబీ బయటకు వచ్చేసింది. అది నేను పెట్టుకున్నాను మా మైండ్లో. 2 pushes చేశాను, 3rd pushకి నా బేబీ బయటకు వచ్చేసింది. ఇంకా ఫుల్ హ్యాపీ మ్యామ్ పాప అన్నారు. ఆ టైంలో కూడా నాకు పెయిన్ ఏం తెలియకుండా టైం చూసుకుంటున్నాను పక్కన. ఇంత నేను నార్మల్ డెలివరీ చేసుకోగలిగాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా. అందరూ అంటారు డెలివరీ టైంలో అరిచేస్తారు, పెద్ద పెద్దగా చేసుకుంటారు అట్టా జానని. కానీ నేనైతే అరవలేదు. మ్యామ్, నర్సులు అందరూ పక్క నుండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమ్మా, బ్రీతింగ్ చేయి అన్నారు. ఎంత పెయిన్ వచ్చినా కానీ నేను ఆ బ్రీతింగ్ చేశానో నాకు పెయిన్ తెలియలేదు. సో 100% వచ్చిన పెయిన్లో 50% పెయినే నాకు తెలిసింది ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల. సో అలా చేసుకున్నాను, ఎక్సర్సైజులు చేశారు. ఓకే అఖిల నువ్వు రెడీగా ఉన్నావు, నీ అంతా ఓపెన్ అయిపోయింది పద అని చెప్పారు. అంతే 20 minutes 25 minutesకి నన్ను డెలివరీ చేసి బయటికి తీసుకొచ్చేసారు మ్యామ్. అది మిరాకిల్.
నేను ఇంకా హార్ట్ఫుల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలి మ్యామ్. నేను ఇక్కడికి రావడం, మీ హ్యాండ్ పడడం, నేను కన్సీవ్ అవ్వడం, ఎవరైతే నాకు పుట్టరు అని చెప్పారో వాళ్ళందరికీ ఈరోజు నా బేబీని చూపించుకొని నేను నిలబడుతున్నాను. అది ఫుల్ హ్యాపీ మ్యామ్. మా మమ్మీకి అయితే ఇంకా మీరంటే ఇంకా ఫుల్ అట్లాగా కాన్సెప్ట్. ఇంకా నాకు తెలిసి 9th మంత్లో ఉన్న వరకు ఎక్సర్సైజ్లు అన్నీ బాగా చేసుకున్నా. ప్రతిదీ స్క్వాట్స్ కానీ, గ్రైండింగ్ కానీ, బటర్ఫ్లై కానీ, బ్రీతింగ్ కానీ, స్టెప్స్ ఎక్కి దిగడం, మీరు చెప్పింది ఏ ఒక్కటి తీసి పడేయకుండా నాకు నా బేబీని ఇస్తానని మేడం వాళ్ళు చెప్పారు, నేనెందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను అన్నీ చేసుకున్నాను. నాకు నా ఇంట్లో మా నాన్నమ్మ, మా అమ్మ, మా డాడీ, మా హస్బెండ్ వీళ్ళందరూ ఇట్లానే సపోర్ట్ చేశారు. దానికి డబల్ మీరు నాకు చేశారు మ్యామ్. దానివల్ల ఉండదు, దానికి మాత్రం ప్లెజెంట్ మ్యామ్. దానికి మాత్రం మీకు చెప్పుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. అంతే మ్యామ్. ఈరోజు ఇంత ఎమోషనల్గా నేను చెప్పుకోగలిగానంటే దానికి రీజన్ మీరే మ్యామ్. నేను ఆ 2 yearsలో చాలా సఫర్ అయ్యాను. పుట్టరాని వేస్తున్నారు ఏంటి అని. జస్ట్ పీసీఓడియే కదా, అది అందరికీ ఉంటుంది ఇప్పుడు నార్మల్. నాకెందుకు ఇట్లా అన్న, నాకు మళ్ళీ మైల్డ్ పీసీఓడి. కానీ నేను మ్యామ్ దగ్గరకు వచ్చి ఏ ట్రీట్మెంట్ తీసుకోలే. ప్రీవియస్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడల్లా 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను, మెడిసిన్ వాడాను, చెన్నైకి వెళ్ళాను, తిరిగాను. కానీ ఇక్కడ మాత్రం ఏ ట్రీట్మెంట్ లేకుండానే నేను కన్సీవ్ అయ్యాను. అది మాత్రం గ్రేట్. దానికి లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాం మ్యామ్. నేను కూడా మా మమ్మీ అయితే ఇంకా ఆనందాలకి హద్దులు ఉండవు. ఆ రోజు మీతో మాట్లాడేటప్పుడు కూడా అట్లా ఉన్నారు మ్యామ్. అది సో అందరూ ఫస్ట్ ఏం లేదు, డాక్టర్ బేబీ చెయ్యండి మీకోసం, మీ బేబీ కోసం. ఇంకోటి, మిమ్మల్ని మీరు ఎంత నమ్ముతారో అంతకు మించి మేడంని నమ్మండి. అంతే, మేడం చేసేస్తారు. ఎక్కడైనా 1% అది కూడా బేబీ కోసం తప్పనించి 99% నార్మల్ డెలివరీ చేస్తారు. 100% ష్యూర్. ఇక్కడ కూడా మ్యామ్, జయలత మ్యామ్కి, యాక్టివిటీ మ్యామ్కి, శాంత మ్యామ్కి, విజయలక్ష్మి మ్యామ్కి, లక్ష్మీ మ్యామ్కి అందరికీ చాలా థ్యాంక్స్ మ్యామ్. మీరందరూ ఉండి నాకు సపోర్ట్ చేసి మేడం పెట్టుకున్న ఆ కాన్సెప్ట్కి మీరు 100% ఫుల్ఫిల్ చేసి, ఎప్పుడు తెలుసా మేడం వాళ్ళు స్మైలింగ్ ఫేసెస్తోనే ఉంటారు. అదేంటో హాస్పిటల్కి రాగానే అదొక అట్మాస్ఫియర్. ఏ భయంతో వచ్చినా ఈరోజు నా రిపోర్ట్ ఎలా వస్తుందో, నా బేబీ రిపోర్ట్ ఎలా వస్తుందో అన్న టెన్షన్, భయం లేకుండా మేడం వాళ్ళ స్మైల్ చూసి అన్నీ పోతాయి. నేనైతే మీ అందరికీ థ్యాంక్స్ మ్యామ్. మీరు ఉండబట్టే ఈరోజు నేను కన్సీవ్ అయ్యి, నేను ఒక మదర్ అయ్యి ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకుని నా బేబీ అయితే ఫుల్ యాక్టివ్గా ఉందని చెప్పారు డాక్టర్. అచ్చు నా పోలికలే, అంతా మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్లలే. లేదు అని అంటే ఇట్ పాసిబుల్ అయ్యేది కాదు మ్యామ్. సో ఫస్ట్ మీకు మ్యామ్, తర్వాత స్టాఫ్ అందరికీ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చెప్పు. thank you